విజయభారతి నాట్య మండలి సురభి వారిచే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన జరుగుతుందని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్, కార్యదర్శి పెందోట సోము తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో నాటక ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. శనివారం నల్గొండ పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర, స్వామివారు రచించిన కాలజ్ఞాన తత్వాలపై విశ్లేషణ, స్వామివారి కళ్యాణం, జీవ సమాధి వంటి ప్రధాన ఘట్టాలు ఈ నాటకంలో ప్రదర్శించబడతాయని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల భక్తులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి చరిత్రను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు కొండూరు కృష్ణాచారి, ఉపాధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి, పందినమల్లి బ్రహ్మచారి, పర్వతం నరేంద్రబాబు, పగిడిమరి వెంకటాచారి, చొల్లేటి లక్ష్మణ్, దాసోజు రవికుమార్, కంచనపల్లి ఉమా తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణంలోని నల్గొండలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ, పౌరులందరికీ కూడా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సురభి నాటక కళా సమితి వారు నల్లగొండ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో రేపు సాయంత్రము 7 గంటలకి శ్రీమద్ విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాటకాన్ని ప్రదర్శన చేయబోతున్నారు. ఈ నాటకానికి నల్గొండలో ప్రముఖులందరూ కూడా, బ్రహ్మంగారి ఆరాధకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని నాటక ప్రదర్శన తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ నాటక కమిటీ వారు నార్కట్పల్లిలో గత 15 రోజుల నుంచి నాటకము వేయడం జరుగుతుంది. మన ఆహ్వానం మేరకు రేపు సాయంత్రం మనకు కూడా ఈ సమయం ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయభారతి సురభి నాట్య మండలి నార్కట్పల్లి వారిచే రేపు ఆదివారం 7 గంటలకు నల్లగొండ హైదరాబాద్ రోడ్లోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నందు 7 గంటలకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే అంశంపై నాటకం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నాటకానికి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు, అభిమానులు, మన విశ్వబ్రాహ్మణ సోదరమణులంతా కూడా విచ్చేసి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాలని, మరి స్వామివారు జీవన విధానం, స్వామివారి కళ్యాణం, స్వామివారి కాలజ్ఞాన తత్వాలపై చేసినటువంటి ప్రచారాన్ని, అదేవిధంగా కాలజ్ఞానంలో పేర్కొన్నటువంటి పలు అంశాలను చిత్రీకరిస్తున్నటువంటి ఈ నాటకంలో మనం అందరం కూడా చూసి మరి ఆనందపడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ సురభి వారికి అద్భుతమైన చరిత్ర ఉంది. 130 సంవత్సరాలుగా వీరు సురభి నాటకాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు. దాని యాజమాన్యం ఉపేందర్ గారు నర్గట్పల్లో గత వారం రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు రేపు మాకు టైం ఇవ్వడం వారికి అభినందిస్తూ, మరి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ మిత్రులు అదేవిధంగా అందరూ కూడా పాల్గొని ఈ స్వామివారిది నాటక ప్రదర్శన తిలకించి అభినందిస్తారని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు సురభి నాట్య మండలి వారిచే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాట్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో, నల్గొండ కమ్యూనిటీ హాల్లో చేయడం జరుగుతుంది. ఇదే విధంగా సర్వజనులు అందరూ హాజరై ఈ నాటకాన్ని తిలకిస్తూ, అదేవిధంగా కాలజ్ఞాన భూత భవిష్యత్ వర్తమానాలను గురించి తెలియజేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను చూసి మీరు ధన్యులు కావాలని సర్వజనులను కోరుతుంటూ ముగిస్తాను. మా విశ్వబ్రాహ్మణ సేవా సమితి ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాటకాన్ని మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో రేపు సాయంత్రం 7 గంటలకు ప్రదర్శించబడుతుంది. ఈ యొక్క నాటకాన్ని చూసి మన బ్రహ్మంగారి యొక్క చరిత్ర, వారి యొక్క జీవిత రహస్యము, వారు ఉపదేశించిన కాలజ్ఞానాన్ని అందరు చూసి తరించి ముందొచ్చే జనాలకు, ముందొచ్చే ఒక కమ్యూనిటీకి మొత్తం మన యొక్క కమ్యూనిటీలో కూడా వాళ్ళకు తెలియపరిచినట్టయితే మన పిల్లలు ముందు పౌరులు అయి మంచి కాలజ్ఞానాన్ని నేర్చుకొని
దాని యొక్క ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. అందుచేత ప్రతి ఒక్కరూ మన నల్గొండ జిల్లా ఉన్నలో వాళ్ళందరూ కూడా మన విశ్వబ్రాహ్మణ వారు కాకుండా ఇతర వారు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఈ నాటక ప్రదర్శన చూసి తరిస్తారని కోరుచున్నాము.